అన్నదాతలకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్తోంది. 10 రోజుల్లో 10 ఎకరాలలోపు రైతులకు రైతు భరోసా విడుదల చేయబోతుంది. ఇక పంట నష్టం వాటిల్లింది అకాల వర్షాలతో. దీనికి నష్టపరిహారం కింద ఇప్పటికే 51.5 కోట్లకు పైగా నిధులు విడుదల చేసినట్టుగా తెలుస్తోంది. మరోవైపు రైతు భరోసా వరి నాట్లకు ముందే పూర్తి స్థాయిలో రైతుల ఖాతాల్లో జమ చేసే విధంగా అధికారులు చర్యలు తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. ఓవైపు అకాల వర్షాలతో నష్టపోయినటువంటి రైతులకు సంబంధించి మరోవైపు ప్రభుత్వం ఆదుకునే ప్రక్రియ కూడా చేపడుతుంది. ఇప్పటికే కలెక్టర్లకు పూర్తి స్థాయి నివేదికలు సిద్ధం చేయాలంటూ కూడా ఆదేశాలు ఇచ్చిన పరిస్థితి కనబడుతున్న నేపథ్యంలో మరోవైపు ఇటు రైతు భరోసా కూడా విడుదల చేయబోతున్నారు. 3.5 ఎకరాల వరకు 4,000 కోట్ల రైతు భరోసా చెల్లించారు. తడిసిన ధాన్యం కొనుగోలు చేస్తుందని ప్రభుత్వం ప్రకటించారు. 51,500 ఎకరాల్లో దాదాపు 41,500 మంది రైతులకు పంట నష్టం ఇవ్వబోతున్నారు. 28 జిల్లాల్లో పంట దెబ్బతిన్న రైతులకు ప్రభుత్వం పరిహారం అందించబోతుంది. ఎకరాకు 10,000 చొప్పున 51.5 కోట్లు చెల్లించబోతున్నట్టుగా తెలుస్తోంది. మా ప్రతినిధి శ్రీశైలం ఉన్నారు. శ్రీశైలం, ఇటు రైతు భరోసా ఇవ్వడంతో పాటు అటు పంట నష్ట పరిహారం కూడా ప్రభుత్వం చెల్లించబోతున్నట్టుగా తెలుస్తోంది. సో ఇవి రెండు ఏకకాలంలో చెల్లించబోతున్నారా? ఎలా ఉండబోతుంది? రైతులకు ఇవి ఎప్పుడు అందే అవకాశం ఉంది? ఎగ్జాక్ట్లీ రామ్దాస్, తెలంగాణ రాష్ట్రంలో రైతులకు అందించే రైతు భరోసా పథకంపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక ప్రకటన చేస్తారు. ఇప్పటి వరకు 3.5 ఎకరాల వరకు భూమి కలిగిన రైతులకు మాత్రమే ఈ పెట్టుబడి సాయం అందించగా మరో 10 రోజుల్లో 4 ఎకరాలు లేదా అంతకంటే ఎక్కువ భూమి ఉన్న రైతుల ఖాతాలోనూ నిధులు జమ చేస్తామని మంత్రి వెల్లడించారు. ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికీ రైతు సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉన్నందుకు ఆయన స్పష్టం చేస్తారు. ప్రధానంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వం రైతు బంధు పథకం స్థానంలో రైతు భరోసా పేరుతో ఈ పథకాన్ని అమలు చేస్తుంది. తాము అధికారంలోకి వస్తే ఎకరానికి 15,000 చొప్పున ఏటా పెట్టుబడి సాయం అందిస్తామంటూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు రైతులకు హామీ ఇచ్చింది. అయితే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆశాజనక లేకపోవడంతో ఏడాదికి 12,000 ఇస్తామని తర్వాత ప్రకటించింది. ఈ నిధులను ఎకరాకు 6,000 చొప్పున 2 విడతలుగా అంటే ఖరీఫ్, రబీ రైతుల ఖాతాలో నేరుగా జమ చేస్తోంది రామ్దాస్. సో ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు 3.5 ఎకరాల వరకు భూమి ఉన్న రైతులకు సుమారు 4,000 కోట్ల ప్రభుత్వం ఇప్పటికే జమ చేసింది. తాజా ప్రకటనతో భూమి పరిమితిని పెంచడం ద్వారా మరింత మంది రైతులు ఈ పథకం కింద లబ్ధి పొందుతున్నారు. అంటే దాదాపు 4 ఎకరాల నుంచి 10 ఎకరాలకు భూమి ఉన్న రైతులకు ఈ నిధులు జమ చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇది రాష్ట్రంలోని సన్నకారు, చిన్నకారు రైతుల ఆర్థిక భారాన్ని తగ్గించి పంట పెట్టుబడులకు చేయూతనిస్తోంది. సో వానాకాలం రైతులు నాట్లు పెట్టక ముందే రైతుల ఖాతాలో రైతు భరోసా నిధులు వేస్తామంటూ చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం. అయితే వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత ఇస్తున్నామంటూ చెప్తున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్థిక సమస్యలను రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతున్నామంటూ పేర్కొంటూ రైతు రుణమాఫీ అమలు చేసిన ఘనత రేవంత్ సర్కార్ దంటూ చెప్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తుంది. రామ్దాస్, మరోవైపు రాష్ట్రంలో ఇటీవల కురుస్తున్న వర్షాల నేపథ్యంలో తడిసిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వం కొనుగోలు చేస్తున్నది. ఇక రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటూ రాష్ట్ర ప్రభుత్వం భరోసా కల్పించింది. ఇక ధాన్యం కొనుగోలు ప్రక్రియను పారదర్శకంగా వేగవంతంగా పూర్తి చేసేందుకు అధికారులు అన్ని చర్యలు తీసుకుంటున్నారు రామ్దాస్. మరోవైపు రాష్ట్రంలో గత 2 నెలల్లో కురిసిన అకాల వడగళ్ల వర్షాలతో 28 జిల్లాల్లో పంట దెబ్బ తిన్నటువంటి పరిస్థితులు కనిపిస్తుంది. సో ఈ పంట దెబ్బ తిన్న రైతులకు ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. 41,341 మంది రైతులకు చెందిన 51,528 ఎకరాల్లో పంటలు నష్టపోయినట్టుగా అధికారులు గుర్తించారు. దెబ్బతిన్న పంటకు ఎకరానికి 10,000 చొప్పున దాదాపు 51.52 కోట్ల నష్టాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం పరిహారంగా చెల్లిస్తోంది. సో ఈ మేరకు 51.52 కోట్లను రైతుల ఖాతాలో నేరుగా జమ చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు రామ్దాస్. ఓవైపు పంట ఉత్పత్తుల కొనుగోలు చేపడుతున్నాయి. మరోవైపు ప్రకృతి విపత్తులతో నష్టపోయిన రైతులకు పరిహారం ఇచ్చి అండగా నిలుస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ నెలలో కురిసినటువంటి అకాల వర్షాలతో పంట నష్టపై వారం క్రితమే నివేదిక సమర్పించారు. మరి వీరికి మరో విడతలో నిధులు మంజూరు చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది రామ్దాస్. ఇట్లా 2 విడతలుగా గతంలో నష్టపోయినటువంటి రైతులకు నష్టపరిహారం ఇస్తున్నాయి. ఇప్పుడు మరి ఎవరైతే ప్రస్తుతం నష్టపోయినటువంటి రైతులు వీళ్లకు 2వ విడత కింద నష్టపరిహారం ఇచ్చే రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది రామ్దాస్. రైట్, ఎస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శ్రీశైలం. సో రకంగా రాష్ట్ర ప్రభుత్వం రైతులకు నష్టపరిహారం అందించే ప్రక్రియ చేపట్టబోతోంది పంట నష్టానికి. దాంతోపాటు రైతు భరోసా నిధులు కూడా మంజూరు చేయబోతున్నారు. అయితే ఇక 10 ఎకరాలలోపు రైతులకు రైతు భరోసా పూర్తి స్థాయిలో వరి నాట్లకు ముందే ఇచ్చే అవకాశం ఉంది. మరోవైపు ఇటు 51.5 కోట్లు పంట నష్టం కింద రైతులకు అందించబోతున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పందించారు. ఒకసారి చూద్దాం. అందుకనే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇంటి పరిస్థితుల్లో మనం ఈ సంవత్సరం అనుకున్న సమయంలోనే రైతు భరోసా రైతుల ఖాతాల్లో వేస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు మాటించారు.
తప్పకుండా మీరు నాటు పెట్టక ముందే మీ ఖాతాలో డబ్బులు వేపిస్తామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఆర్థిక సమస్యల్లో చిక్కుకున్న రాష్ట్రంలో మొట్టమొదటి పంట కాలంలోనే 33,000 కోట్లు రైతుల జేబుల్లోకి పంపించినటువంటి ఏకైక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నా. 2,83,000 మెట్రిక్ టన్నులు ఈ జాతికి అన్నం పెట్టడానికి తెలంగాణ రైతులు కంకణం కట్టుకొని పెద్ద ఎత్తున వరిధాన్యాన్ని పండించారు. అందుకనే గతంలో ఈ రోజు కల్లా పోయిన సంవత్సరం 3 లక్షల మెట్రిక్ టన్నులు సేకరిస్తే ఈ రోజుకి 6 లక్షల చిల్లర మెట్రిక్ టన్నులు మీ ఒక్క జిల్లాలోనే సేకరించాం. అంటే డబుల్. పోయినసారి 3 లక్షలు అయితే ఇప్పుడు 6 లక్షలు. సుమారు 1,300 చిల్లర కోట్లు 51,000 కోట్లకి మీకు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఈ రోజుకే 1,151 కోట్లు మీ ఖాతాలో పడ్డాయి. ధాన్యం అమ్మితే రోజులు ఏం చూడకుండా 3-4 రోజుల్లోనే రైతులకు ఇవ్వాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశం. కానీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక ఒకే సంవత్సరం మొదటి పంట కాలంలో 21,000 కోట్లు 2 లక్షలు ఉన్నటువంటి రైతాంగానికి రుణమాఫీ చేసినటువంటి ఘనత రేవంత్ రెడ్డి గారిని అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అందుకని ఆర్థిక పరమైన సమస్యలున్నా కొంచెం అటు ఇటు అయినా సరే రైతు భరోసా పెద్ద అయినా నాకు ఎప్పుడు సహకరిస్తుంటారు. రైతు సమస్యలు వస్తే నా తరఫున ముఖ్యమంత్రి గారితో మాట్లాడగలిగేటటువంటి వ్యక్తి మన సుఖేందర్ రెడ్డి గారు అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. మాకు చెప్పడమే కాకుండా ముఖ్యమంత్రి గారి దగ్గర అవకాశం ఉన్నప్పుడల్లా మీరు రైతు భరోసా త్వరలోనే నాటు కంటే ముందే వేయండి, రైతుకు ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఎరువులు కానీ విత్తనాలు కానీ సకాలంలో తెప్పించుకొని రైతులు కాపాడాలి. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.